brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। త్వరలోనే కొత్త రేషన్ కార్డును అందించే ప్రక్రియ మొదలు పెడతామన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. కొత్త కార్డులకు సంబంధించిన నమూనాలు కూడా ఖరారయ్యాయని తెలిపారు. ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో ఏప్రిల్ 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there. గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈపాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవాలి. అదే తేడా అండి. మా కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు అంటే ఇంత సంఖ్య ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు 4,26,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం.